మహిమ కలుగును గాక. ప్రియులైన దేవుని కృపను బట్టి ఇదివరకు దేవుని నామాన్ని మహిమపరచాం, ఆరాధించాం, కీర్తించి కొనియాడి దేవుని ఆశీర్వాదాలు పొంది కృపను బట్టి దేవుని యొక్క సందేశం తీసుకోవడానికి, దేవుని వాక్యము మరి చక్కగా వినడానికి అవసరమైన సమయంలో మనం వచ్చుకున్నాం కనుక మనం జాగ్రత్తగా దేవుని మాటలను పరిశీలన చేద్దాం. కనిపించిన వారంలో మనం ఆత్మ జీవనం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. పాప మరణముల నియమము నుండి జీవమునిచ్చు ఆత్మ నియమము నన్ను విడిపించెను అని పౌలు గారు రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పబడిన లేఖనాలను మనము పరిశీలన చేసుకుంటూ వస్తుంటున్నాము. కనిపించినట్టు దినంలో మనము చక్కగా 2 విషయాలు మనం నేర్చుకున్నాం. 7వ అధ్యాయంలో ఆయన పాప నియమాల గురించి మాట్లాడుతూ వాటన్నిటిలో నుంచి నన్ను విడిపించడానికి ఆత్మ జీవమునిచ్చు ఆత్మ నియమము నాకు సహాయపడింది. పరిశుద్ధాత్మ యొక్క సహకారం వలన నేను జీవమును సమాధానమును ఇచ్చే మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడి పూర్వపు పాత ప్రాచీన జీవితాన్ని నేను విడిచిపెట్టడము నాకు వీలైంది అన్న అంశంతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసి పాత ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి జీవమునిచ్చు ఆత్మ నియమమును కలిగినప్పుడు, ఆత్మ నియమమును అనుసరించినప్పుడు అతను సమాధానమును జీవమును పొందడానికి వీలవుతుందని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రతి దేవుని బిడ్డ పూర్వము జరిగించినట్టు పాత ఆచార సంబంధమైన మత సాంప్రదాయ సిద్ధమైన జీవితంలో నుంచి బయటికి రావడానికి వీళ్ళు కానీ అనేకులు పాపంలో పడిపోతూనే జీవిస్తున్నారు. దేవుని మందిరానికి వెళ్తూనే ఉన్నారు. ప్రభు నామంలో బాప్తిసం తీసుకుంటూనే ఉన్నారు. ప్రభు శరీరానికి ప్రభు రక్తానికి సూచనగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో బాధ్యతలు అవుతూనే ఉన్నారు. కానీ పాప మరణ నియమముల నుండి వారు బయటికి రాలేని పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. ఆత్మ నియమాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో జీవమునిచ్చు పరిశుద్ధాత్మ నియమము మనం ఎప్పుడైతే మరి అలవరుచుకుంటామో లేదా వాటిని కలిగి ఉంటున్నామో అప్పుడు వాటిని పాత ప్రాచీన సాంప్రదాయ మత కార్యాలతో కూడిన ఆ పాత జీవితాలన్నింటినీ విడిచిపెట్టడానికి వీలవుతుందన్న విషయాన్ని ప్రభు లేఖనం ద్వారా మనతో మాట్లాడు. చాలా మంది దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నట్టుగా సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వెళ్తుంటారు. క్రైస్తవ చట్ట ప్రకారం వివాహాలు చేసుకుంటారు, కుటుంబంలో ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటుంటారు, దేవుని మందిరానికి వెళ్తుంటారు. మందిరంలో ఒక మంచి పదవులతో ఒక మంచి గౌరవాన్ని ఇచ్చేటి నాయకత్వాన్ని కూడా కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఉన్న పాప మరణ నియమము కనబడేటి ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టుకోలేని దుర్భరమైన జీవితంతో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిధిలో ఉందేమో రోమాలో ఉన్నట్టు ఆ దేవుని బిడ్డల సంఘం. అందుకోసము వాళ్ళకి ఆయన ఏం చేస్తున్నారంటే ఈ విధానాన్ని నేర్పిస్తున్నారు. హల్లెలూయా. ఆత్మ నియమం అనగా పరిశుద్ధాత్మ నేర్పించు విధానము. పరిశుద్ధాత్మ మనకు నేర్పించే విధానాన్ని మనం నేర్చుకోవాలి. పాప మరణముల నియమము అనగా సాంప్రదాయ సిద్ధమైన క్రైస్తవం, పొరపాటుతో కూడినట్టు జీవితం. అది మరణానికి తీసుకుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణం. అనగా దేవుని ఆజ్ఞను మీరి దేవుని ఆజ్ఞను మీరడం ద్వారా వచ్చేటి ఆ దండన, ఆ శిక్షకు దాని క్రింద ఉంటున్నారు. ప్రభుని ఎరిగినారు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు అంటున్నారు. కానీ జీవితాలు మారడం ఒక ఆయన అన్నాడంట, నన్ను పాలన ఉంటుంది దేవుడు
ఇట్లా బ్రతకాలి అట్లా బ్రతకాలి చేయకూడదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, మీకు ఇష్టం అయితే చూడండి. అవును, అలాగే ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చాలా మంది అలాగే వాళ్ళకి ఇష్టం ఇదే మందిరానికి వస్తారు, వాళ్ళకి ఇచ్చిన సమయానికి వస్తుంటారు, లేదంటే నేర్చుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. ఓ క్రమశిక్షణతో బ్రతుకుతామన్నాక స్కూల్కి వెళ్తున్నాం అంతే, మీకు ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తే మీరు అనుమతిస్తారా? మీ బిడ్డలకు మీకు ఎప్పుడు ఇష్టమన్నా అప్పుడే స్కూల్కి అది నువ్వు నేర్పించగలుగుతావు? లేదు, ఖచ్చితంగా రావాలి. కానీ నీవు మాత్రం దేవుని మందిరానికి వెళ్ళడానికి నీకు ఇష్టం ఉంది. నువ్వే దేవుని నియమాన్ని పాటించలేనప్పుడు నీ కుటుంబంలో దేవుని నియమాన్ని పాటించమని చెప్పడానికి నీకు ఎలా తెలుస్తుంది? నీవేమి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అనుమతించుకోలేనప్పుడు, గౌరవించుకోలేనప్పుడు, దానికి నీవు లోబడినప్పుడు నీవు పాప మరణానికి లోబడిపోయినట్టే కదా లెక్క. ఈ లోకంలో నీవు సంపాదించి సాధించి నువ్వు ఏమి తీసుకొని పోతావో ఒకసారి ఆలోచించు. అంటే నేను అడుగు, మనం ఏం తీసుకుని వెళ్ళిపోతాం చనిపోయినప్పుడు అని అడుగు. వాళ్ళు కొత్త చెట్టుగా చెప్తారు, ప్రభు వాక్యం చెప్తుంది ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఇక్కడి నుంచి ఏమి తీసుకొని పోవడం. అయితే ఎందుకు ఈ పాటలు, ఈ పొరపాట్లు ఎందుకు, ఈ తప్పిదాలు ఎందుకు, ఈ పాప మరణ నియమములు ఎందుకు ఆ నియమాన్ని పాటిస్తాం? వాటన్నింటిలో నుంచి నిన్ను విడిపించాడు కదా. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 1 చదువుతాం. ఎఫ్సీ పత్రిక కావున క్రీస్తునందు 2వ అధ్యాయం మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. చచ్చిన వారు లాంటి జీవితంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించాడని చెప్తున్నాడు. వారు బ్రతికించాడు. బ్రతికినావా? బ్రతికినట్టుగా కనుక పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుపడబడి తల ఎడబాకండి మరలా వెళ్తున్నారు. లోకములో నుంచి వచ్చారు, మరలా లోక సంబంధమైన జీవితంలోకే వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఆత్మదైవం పద్ధతిగా నడుచుకోవడం వల్ల ఇంకిత జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు. ఎన్నిసార్లు ఎంత గట్టిగానే చెప్పు, కావాలంటే దేవుని దగ్గర నిర్వహమాటగా మాట్లాడటానికైనా ధైర్యం తెచ్చుకుంటారు కానీ, దేవుని మీద దూషణ మాటలు పలుకుతారు కానీ, అడుగుతారు కానీ, డిమాండ్ చేస్తారు కానీ, లోపటి జీవితాన్ని చక్కగా మార్చుకోవడానికి మాత్రం వచ్చారు. ఎంత దుర్బలమైన జీవితం! అలాంటి జీవితంలో ఉన్నట్టు వ్యక్తులకు పౌలు గారు ఏం చేస్తున్నారంటే 8వ అధ్యాయం ద్వారా పాప మరణ నియమముల నుండి జీవమునిచ్చే ఆత్మ నియమము నన్ను ఏం చేసిందంటే బ్రతికించింది, నన్ను ఏం చేసింది ఆ నియమములోంచి విడిపించింది అంట. పాపములోంచి నేను బయటికి రావడానికి పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క నేర్పరితనము నాకు సహాయం. హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్కి వెళ్ళి అప్పుడు మనం ఏం చేస్తాం? 8:30కే ఆంటీ వేయడం. చర్చి ఎన్ని గంటలు? 11 గంటలు. అప్పుడు మనం ఏమంటాం? ఈ మధ్యలో ఏం చేస్తాం?
అంటే నీ ఇంట్రెస్ట్ మాత్రం దేవుడు అంటే నీకంత నీకంత విశ్వాసం, నీకంత భయం. దేవుడు అంటే ఎంత భయం అంటే ఎలా మారుతుంది జీవితం? నీవు అలా చేయడం వల్ల నీ మీద ఏది మోపుతున్నట్టు వచ్చినా పాపం చేస్తున్నావు. భయం నుండి పాపం చేయి. హల్లెలూయా. ఇదే చెప్పారు ఉత్తరాఖండ్లో ప్రార్థన ఏమిటంటే అమ్మా నాన్న వాళ్ళు చర్చికి పోతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా పోతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా అలాగే తయారు. పిల్లలు పెద్దలు వాళ్ళు ప్రేమిస్తారు. ఊరి అమ్మా నాన్న మాట్లాడుతున్నారు ఎవరు అట్నే తెలవు. కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళకి నేర్పించారు. ఎందుకు నేర్పించలేకపోతున్నారంటే ఎలా చేశారు? ఎందుకు చేతగాలేదంటే వీళ్ళు దేవుని నమ్మడం లేదు. నమ్ముతా నీ వలనైతే వీళ్ళు కావాల్సినది ఏంటంటే పిల్లల జీవితాలు కావాల్సింది. డబ్బిచ్చి వాళ్ళని పెంచుతారు కానీ వాక్యము చెప్పి పెంచే జ్ఞానం లేదు. పాడైన తర్వాత మధ్యలో కుమ్ముతూ ఉంటారు. ఏం చేస్తాం అంటే ఇది కన్నిట్లో నుంచి విడిపించడానికి ఒక మార్గం ఉంది. అదే పరిశుద్ధాత్మ మార్గం. క్రైస్తవుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మని యొక్క మార్గంలో నియమంలో వెళ్ళి అక్కడ నేర్చుకోవాలండి. అందుకే చర్చికి వెళ్ళేది ఎందుకంటే కాలక్షేపాలు మన ఇంట్లో ప్రార్థన పెట్టుకునేదానికి, బర్త్డేలు చేసుకునేదానికి, పెళ్లిళ్ళు చేసుకునేదానికి, పెళ్లిళ్ళ దినాలు చేసుకునేదానికి కాదు. చర్చి జీవితాన్ని మార్చుకునేదానికి చర్చి. పాప మరణ నియమముల నుండి జీవమిచ్చు ఆత్మ నియమము ద్వారా విడుదల. ఎంతకాలకు పాపపు జీవితంలోనే జీవించడానికి నువ్వు ఇష్టపడతావు. ఎంతకాలకు నీ కుటుంబములకు నువ్వు చెప్పుకోలేని అసమర్థమైన జీవితంలో ఉంటావు. నీ చేత కాని పని నీ కొంత కొల్లేరైపోతుందేమో ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్విచ్చే డెసిషన్, నువ్విచ్చే సజెషన్, నువ్విచ్చే సూచన అది మరణానికి తీసుకొని పోతుంది. నీకేం చెప్పుకోలేకపోతే పక్కింటి వాళ్ళు వచ్చి చెప్తారా? వింటారా? ఎవరు చెప్తారు? వాళ్ళ జీవితాలు ఎవరు చెప్తారు? నీకు నీ కుటుంబంలో ఏమన్నాంటే బతుకుని కనుగొని దానికి మందేసి సరి చేసుకునేదానికి శాతకాదు కదా పక్కింటి వాళ్ళు మాట్లాడు. ఇది నేర్చుకుంటున్నారు. అందుకే పాప మరణంగా నియమముంది. అందుకోసం పౌలు గారు అయ్యా రోమిలో ఉన్న క్రైస్తవులారా ధర్మశాస్త్రం కన్నా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల కింద ఊరికే మత కార్యాలు చేసుకుని ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది, అది పరిశుద్ధమైనది. దానిని పూర్తిగా జాగ్రత్త పోవడం వల్ల దానివల్ల నీకు విడుదల పొందలేదు. అయితే ఇప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మ ఇచ్చి నియమము కింద దాంట్లో నుంచి బయట ఎందుకు పోతున్నాం చర్చికి? అంటే సేవకుడు దేవుడు సేవకుని పుట్టించి పెంచి పెద్ద చేసి దేవుని వాక్యాలు నేర్పించి మన కొరకు మన కుటుంబం కొరకు దేవుని బోధ నేర్పించడానికి చర్చి కట్టించి పెట్టి అక్కడ నిత్యము దేవుని వాక్యాలు బోధిస్తూ ఉంటే మనము చేమ గుర్తినట్టు కూడా లేకుండా జీవితం ఎలా మారుతుంది?
విత్తేసి వెళ్ళిపోయాడు. నీ చేతగానితన వల్ల నీ యొక్క కుటుంబం మీద నీకు బాధ్యత అక్కద లేకపోవడం వల్ల వాళ్ళలో వాళ్ళ హృదయాల్లో లేనిపోని ఆలోచన వచ్చేసి ఆ విత్తనాలు విత్తేసి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ ఇష్టం ఒక దెబ్బ కొడితే నీ కంట్లో నీళ్ళు వస్తుందా? ఇప్పుడు నమ్ముతావా? నమ్ము. గట్టిగా చెప్తే వాళ్ళు నీ మీద బాధపడతారా? వాళ్ళు నాటం చేయనప్పుడు నువ్వు సంతోషిస్తావా? అందుకే నన్ను దేవుని మందిరాన్ని తీసుకున్నాను. దేవుడు సేవకుడితో పాటించాడు. ఏమంటే నీవు గద్దించి ఖండించి చెప్పి వాటి అలా పనిచేస్తాడు. అదే దేవుడు నీకన్నాడు, నీకు పెద్దముతో కొట్టిన ఎడల వాడు చావక ఉండును, పాతాళంలో వెళ్ళకుండా వాడి ప్రాణమును నువ్వు కాపాడతావు. అంటే నువ్వు ఆ పని చేయి. ఎక్కడ నీవు దేవుని విషయంలో మాత్రమే నీవు స్కూల్కి వెళ్తే మాత్రమే బాధపడ్డాడు. మేడం ఈ అమ్మాయి చెప్పిన మాట వినడం లేదు, ఈ అమ్మాయి చెప్పిన మాట వినడం లేదు, నచ్చండి బాగా. ఎంత నీటి మంత్రులు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా సైలెంట్గా ఉండిపోతాం. దేవుని విషయానికి వచ్చినప్పుడు వదిలేస్తాం. లోక విషయాలు వెళ్ళినప్పుడు రోషాన్ని పోయి వాళ్ళని కొట్టండి, కట్టండి, మా పేరు జనపడుతున్నారు, మా వంశంలో ఎవరు లేదు, ఇట్లా ఇట్లాంటి బిడ్డ, ఇట్లాంటి కూతురు, ఇట్లాంటి కొడుకు అనేదాన్ని. మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చిన మాట తీసి ఇదే కదా క్రైస్తవ జీవితం యొక్క నేను ఇదేనా? దేవుని ఆత్మ నాకు అప్పుడప్పుడు హెచ్చరిక చేస్తుంది. ఏంటంటే వీళ్ళే వీళ్ళు పెట్టడం, వీళ్ళే వాళ్ళని తగ్గించుకోవాలి, వీళ్ళ దగ్గరే పొరపాటు ఎక్కువగా పడదు, వీళ్ళే నా మాటకు లోపడదు. అందుకే నేర్పించవలసిన సమయంలో నేర్పించకుండా టైం పాస్ చేసేసి ఎదిగిన తర్వాత కన్నీళ్ళు ప్రేమ లేదు. అప్పుడప్పుడు ప్రేమతో బ్రతకాలని మార్చుతారు, కుటుంబాన్ని పోషించాలి, ఏదో ఒక పని చేయాలి, 100 రూపాయలు తెచ్చాడు భార్య, పని చేస్తున్నా నేను సంపాదిస్తున్నా, చెప్పిన మాట నేను బాగా మూసుకొని అంటున్నాడు పురుషుడు. నువ్వేలా పని చేస్తున్నావో నేను అంటుతోంది నీకేం పని కాదా? కళ్ళు నీకేమైనా గుడ్డా? నేను కూడా తోముతున్నాను పో అంటున్నది ఈ బాధ. ఈ నిద్ర ఏమిటి ఇట్లా తీసుకుని అడుగుతున్నారే, వీళ్ళతో ఎవడు ఏగేది, మనం ఫ్రెండ్స్తో వెళ్ళి పలాయనం చెల్లిద్దామని ఆడుతున్నాం. వాళ్ళకి ప్రాణపరమైనది ఒక శిల్పం. వీళ్ళ జీవితం వీళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళదే, వాళ్ళ జీవితం వాక్యానికి ఇంట్లో చూడండి. వాక్యానికి ఇంట్లో చూడండి. వేసుకుని నెక్కలకు పొరిగినవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనిషి కుమారుడు తలదాచుకోవడానికి అంత హృదయము అనేది ఇల్లు లేదు. ఈ వాటి మీరు ప్రభువును సన్నిధికి వచ్చి మీరు నేర్చుకునే దానికి ఈ మాటకి గొప్ప వ్యక్తులు. ఈ పిల్లలంతా పెద్ద సింగర్ లాగా, మంచి మ్యూజిక్ కొట్టేవాళ్ళలాగా, బైబిల్ చదివేవాళ్ళలాగా ఆయన సంతోషం, పెద్ద సంతోషం. ఆయన బాప్తిసాలు తీసుకుంటారంటే వచ్చే సంవత్సరం చూస్తాం లేదు సార్. ఈ సంవత్సరం నేను డిగ్రీలో చేస్తున్నాయా వెళ్ళిపో అంటే అప్పుడేం చేస్తా? థ్యాంక్ యూ సార్ అంటావా?
వాళ్ళ నాన్న అన్నం వేస్తున్నాడు కానీ బుద్ధి వేయడం బుద్ధి వేయాలి. గట్టి తినబాకరా బుద్ధి తిన్నా బాగుంటుందని చెప్పాలి. కొన్ని రోజులే అతను ఎంత రాడు వస్తున్నాడు అనుకోబో ఎవరికైనా అంతే. ఇప్పుడే ఎంత కఠినమైన జీవితంలో లోపంగా అంతవంటి లోకంలో నీ బిడ్డలు నువ్వు ఎట్ట కాపాడాలో నీకు చేత కాలేదంటే ఇటువంటి లోకానికి తప్పనిసరిగా దేవుడు తన ఆత్మను పరిచయం. యేసయ్య ఏమన్నాడు చూడు, 16వ అధ్యాయం యోహాను సువార్త 7వ నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నియమమును మనం పాటిస్తే పాపం ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది తీర్పు, ఇలాంటివి నీకు కన్ఫర్మ్ చేసి కళ్ళకు కనిపెట్టినట్టుగా చూపించి నిన్ను ఒప్పుకొన చేస్తుంది. ఆయన వెళుతూ మిమ్మల్ని నేను అనాథులుగా విడుదల అన్నాడు. 14వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు వేడుకొందును ఉండటకు అతను అనుగ్రహించును. లోకము చూడదు ఏడుకొందును కనుక పొందనేరదు. హల్లెలూయా. పైన వాక్యంలో ఏం చెప్తున్నారు? మిమ్మల్ని అనాథులుగా విడువను. హల్లెలూయా. ఈ లోకంలో మనం ప్రతిదాన్ని జయించాలి అంటే దేవుని యొక్క శక్తి మనకు కావాలి. అందుకే ప్రభు చెప్పారు యోహాను 16:33లో, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. చెప్పుచున్నాను. హల్లెలూయా. నేను లోకాన్ని జయించి. ఇప్పుడు నీవు నేను కూడా లోకములో ఉన్నా. ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బములను మనము జయించాలంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను పత్రిక 5వ అధ్యాయము చూడండి, 4-5 వచనాల్లో చూడండి ఏం చెప్తున్నారు. జయించుదు విజయము. ఆయన దేవుని ఆత్మను మన కొరకు ఇచ్చి వెళ్ళాడు కదా, ఆ ఆత్మను అనుసరించి మనకు జీవించాలన్న విశ్వాసం మనకు ఉంటే మనకు లోకంలో ఉన్నటువంటి వాటిని కూడా జయించడానికి సామర్థ్యతను కలిగి పాప మరణముల నియమమును జయించాలంటే జీవము ఇచ్చు ఆత్మ నియమములందు మనకు విశ్వాసం ఉంచాలి. చెప్పబడుతుంది ఆ ఆత్మ ద్వారా శాంతిని, సమాధానమును మనం పొందుతాం. శాంతిని, జీవాన్ని మనం పొందుతాం. మూడవదిగా ఆత్మ ద్వారా నడిపించబడుతాం. నాలుగవదిగా ఆత్మ ద్వారా ప్రార్థనను నేర్చుకుంటాం. ఐదవదిగా ఆయన పిల్లలని మనం గుర్తిస్తాం. మనం ఆయన పిల్లలు, ఇవన్నీ మనం చేయడం అనేది గ్రహించవచ్చు. అత్యంత పాప మరణ నియమముల నుండి జీవమునిచ్చు ఆత్మ నియమమును మనం అనుసరించాలి. పరిశుద్ధాత్మను మనం పొందగలిగితే, పరిశుద్ధాత్మలో మనం నిలవగలిగితే, దురాత్మ క్రియలకు దూరం అయితే ప్రభువులో జాగ్రత్తగా ఉంటాం. మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటాం. మనల్ని
కాపాడుకుంటాం, మన పరిచయను కాపాడుకుంటాం. 10 మంది రక్షణ లేని వారికి కూడా రక్షణ కొరకు సరైన సూచనలు ఇచ్చి వాళ్ళకు కూడా మనం ఆత్మ ద్వారా జీవమునిచ్చే ఆ నియమాన్ని నేర్పించాలి. అక్కడికి కొరకు మనం పిలువబడ్డాం, అందుకోసం మనం పిలువబడ్డాం. మరిచిపోకుండా ఆ ఆత్మ నియమాన్ని కొనసాగడానికి సిద్ధపడదాం. ఇంకా ఏదైనా తెలియాలంటే దేవుని సేవకుని సంధించండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మొదటి విషయాలు కూడా ప్రభు మీకు నేర్పిస్తాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించి కాపాడుతాం. ఆమేన్.